కేరళం అని మార్చాలని వాళ్ళు అక్కడ అసెంబ్లీలో దాని మీద ఒక నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించడం, కేంద్రం ఒప్పుకోవటం జరిగింది. దాన్ని కూడా కేరళలో అందరూ ఏమీ ఇష్టపడలేక అనుకుంటా, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేరళ అంటే ఏమవుతుంది, కేరళం అంటే ఏం కలిసి వస్తుంది? ఈవెన్ శశి థరూర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కేరళైట్స్ని మీరు ఏమంటారు, కేరళమైట్స్ అంటారా? ఇప్పుడు కేరళ అంటే ఏమొచ్చింది నష్టం అని అడిగారు. ఇప్పుడు ఒక పేరు మనకి వాడుకలో ఉన్నాక మీకు చాలా పేర్లు అలా మార్చారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒరిస్సాని తీసుకుంటే ఒడిషా అని మార్చారు గతంలో. అంటే వాళ్ళకి ఆ రకారాన్ని డకారంగా పలుకుతారు, రడియో లభేద అంటారు. అట్లా కొన్ని పేర్లు మార్చడం అయితే జరిగి, అది పెద్ద మార్పు పెద్దగా మీకు ఇబ్బంది అవ్వట్లా. అయితే మనకి ఇప్పుడు తమిళనాడుని తీసుకుంటే మద్రాసుని చెన్నై అంటారు, మద్రాసు అంటారు, మారుస్తూ వస్తారు, అది వేరు. కానీ ఇక్కడ తెలుగునాడు అని మార్చాల్సిన అవసరం మనకు అనిపించట్లే. కమలానంద భారతి గారు, భువనేశ్వరి పీఠం అధినేత ఎవరైతే ఉన్నారో స్వామీజీ, వారు అన్నది అదే, మీరు ఎక్కడో తెలంగాణలో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. అంటే మనకి తెలుగు వాళ్ళకి ఆంధ్రులు అనే పేరు కూడా గతంలో ఉంది. ఇప్పుడు మీరు తెనుగు వ్యుత్పత్తికి వెళ్ళినా, లేకపోతే ఆంధ్రులు అనే వ్యుత్పత్తికి వెళ్ళినా మనకి గతం నుంచి కూడా అంధకులు అని మనల్ని అంటారనమాట. ఎందుకని మేడం? అదే మనల్ని ఎలాగా వాళ్ళు ఏమంటారు, మనల్ని అలా ప్రస్తావించారు. మనల్ని అంధకులు అంటే తప్పుగా కాదు, ఆంధ్రులు అనే, ఆంధ్రులు అంధకులు అని అంటారనమాట. ఇప్పుడు ఈ ఆంధ్ర అనే పదానికి మనం వ్యుత్పత్తికి వెళ్తే అది చాలా పెద్దది, ఒక పాఠం అవుతుంది. ఇప్పుడు పాఠం అవసరం లేదు కాబట్టి మనకి ఆంధ్రులు అనే పేరుంది, తెలుగు వాళ్ళు అనే పేరుంది, రకరకాల పేర్లు ఉన్నాయి మనకి. తర్వాత తెలుగుదేశం అని పేరు పెట్టిన ఎన్టీ రామారావు గారికి తెలుగునాడు అనేది ఇష్టం కాబట్టి మీరు పేరు మార్చాలి అని గరికపాటి వారు అడిగారని తెలుస్తుంది. కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, ఇప్పుడు గరికపాటి గారిని మనం విభేదించట్లేదు, కమలానంద భారతి గారిని మనం ఏమీ సపోర్ట్ చేయడం కాదు. ఇక్కడ నిజంగా రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయ్యాక 1983 తర్వాత వారు ఎందుకు పేరు మార్చలేదు? అవును, ఇప్పుడు ఆయనకి తెలుగు వాళ్ళంటే ఇష్టం, తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని అప్పుడే తెలుగునాడుగా మార్చుంటే ఈరోజు ఈ వివాదం రాదు, అవసరం లేదు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మనం లేము, ఎందుకంటే మనకు ఒక ఎంటిటీ ఉంది, మనం అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా నేను తెలుగుదాన్ని అని చెప్పుకోకర్లే, నా భాషే చెప్తుంది, లేకపోతే నా అలవాట్లు చెప్తాయి, లేదు నా తెలివితేటలు చెప్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు తెలుగునాడు అని మార్చడం వల్ల కలిసి వచ్చేది ఏంటి? ఫస్ట్ థింగ్, ఎందుకంటే గెజెట్స్ అన్నీ మార్చాలి, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్.